కొంతమంది ఓనామాలు రాని ఎమ్మెల్యేలు కేవలం డబ్బులు తప్ప వాళ్ళకి ఎటువంటి ప్రజల మీద ఎటువంటి ధ్యాస ప్రేమ లేని ఎమ్మెల్యేలు విచారణల పేరుతో ఇళ్ల నిర్మాణం ఆపినారు. ఉదాహరణకి అనంతపురం పట్టణానికి సంబంధించిన లబ్ధిదారులు, అనంతపురం రూరల్ పాపంపేట కకల్పల్లి కాలనీ ప్రాంతాలకు సంబంధించిన లబ్ధిదారులు ఆలమూరులోను కొడిమిలోను ఇళ్ల నిర్మాణానికి దరఖాస్తు చేసుకోవడం, వాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇవ్వడం మేము చేశాం. ఆ ఇళ్ల నిర్మాణం చేపట్టినటువంటి సంస్థ నుంచి డబ్బులు ఆశించినటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు ఇదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా పరిటాల సునీత రాసిన లేఖ వల్ల 50,000 ఇళ్ల నిర్మాణం ఆగిపోయింది. మరి ఈరోజు ఆప్షన్ 3 అనేది రాబోయే మార్చి తర్వాత ఆప్షన్ 3 ఉండదు, ఇళ్ల నిర్మాణం జరగదు. కేంద్రము ఆప్షన్ 3 ఏ రాష్ట్రంలో లేదు, మీ రాష్ట్రానికి ఎందుకు ఇవ్వాలా? కాంట్రాక్టర్లకి ఇచ్చో లేదా రాష్ట్ర ప్రభుత్వం ఇల్లు నిర్మించి ఇచ్చేటువంటి కార్యక్రమం ఎక్కడ కూడా జరగలేదు, ఎందుకు మీ రాష్ట్రంలోనే ఎందుకు ఇవ్వాలని అడుగుతా ఉంది కేంద్రం. ఆప్షన్ 1, 2 అంటే ప్రజలే ఇల్లు కట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. మరి దీనికి ఎవరు బాధ్యత? పరిటాల సునీత బాధ్యత వహించాలి, అసమర్థ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ బాధ్యత వహించాలి. తనకు ఓట్లు వేసినటువంటి వేలాది మంది లబ్ధిదారులు ఇల్లు కట్టుకోలేని పరిస్థితుల్లో మేస్త్రీలను ఆశ్రయించినటువంటి పరిస్థితుల్లో ఆ మేస్త్రీలను పనులు చేయకోకుండా ఆపిన పరిటాల సునీతను ఎదిరించలేని అసమర్థ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ఈరోజు బాధ్యత వహించాలా?